ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం ఏ ఫ్రాక్ కుట్టుకున్నా సరే ముందల మనం బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి కదండి. ఆ బాడీ పార్ట్ను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. నేనైతే మీకు ఇప్పుడు ఆదితో చూపిస్తున్నాను. ఇది మా పాప ఫ్రాకేనండి. ఈ విధంగా మనకి ఆదికి ఇస్తారు కదా ఫ్రాకులు కానీ ఏదైనా డ్రెస్సెస్ కూడా మనం ఈ విధంగానే తీసేసుకోవాలండి. డ్రెస్కి ఇచ్చినా సరే మనం డ్రెస్ని బట్టి కూడా ఫ్రాక్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. బాడీ పార్ట్ చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. మనకి ఆదికి ఇచ్చిన మెజరింగ్ చేసే క్లాత్ను ఈ విధంగా పెట్టేసేసేయాలి. పెట్టేసేసిన తర్వాత ఇది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి అంటే చూడండి, ఇలా 2 ఫోల్డింగ్స్ మీద రావాలి, 4 లేయర్స్ రావాలండి. ఇది వచ్చేసేసి నేను 15 తీస్తున్నాను. చూడండి, ఇలా 15 అయితే తీయాలి. హైట్ని బట్టి అనేది మనం బాడీ పార్ట్ అనేది మెజర్ చేసుకోవాలండి. ఒక్కొక్కరు హైట్గా ఉన్న వాళ్ళకైతే 60 అయినా తీయచ్చు. ఈ విధంగా సేమ్ మనం ఇటు చివర కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది మెజర్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి 6 అండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 6. ఇంకా మీకు కొంచెం లూజ్ కనుక కావాలనుకుంటే 630 కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్ను ఈ విధంగా అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ఇప్పుడు స్కేల్తో ఎల్లాకారంలో గీసేసుకుందాము. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5. రౌండ్ కోసం కంపల్సరిగా 1.5 అయితే సరిపోతుందండి. బ్లౌజ్కైనా లేదా మనకి బాడీ పార్ట్లో ఈ విధంగా ఫ్రాకులకి వేసినా సరే. చూడండి, ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనం పైకి తీసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసేద్దాము. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేద్దామండి. కంపల్సరీగా మనం జాయిన్ చేసే వైపు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకున్నట్లయితే, మనం తీసుకున్న పొడవులో నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. అంటే డ్రెస్ జాయిన్ చేసిన తర్వాత ఏలాడినట్టు లేకుండా చక్కగా నడుము దగ్గర పట్టేసినట్టయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఆ బాడీ పార్ట్లో మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది వేరు చేసేద్దాము. ఇప్పుడు మనం మెజర్ చేసాం కదా ఆర్మ్ హోల్లో లోతు తీసిన దానికి మనం ఫ్రంట్ పార్ట్గా తీసుకుందాం. ఎందుకనంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా, ఆల్రెడీ మనం గీసున్నాం కాబట్టి ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయటానికి కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసేసి ప్రక్క మెడ వచ్చేసి 3 పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ మన ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 6 or 7 ఫ్రంట్, అంతకన్నా ఎక్కువైతే డీప్ అయిపోతుంది బాగా. 7, 630, 5, 530 అలా. నేనైతే దీనికి 5 ఇస్తున్నానండి. అలాగే బ్యాక్ నెక్ కూడా 4 అయితే ఇస్తున్నాను. బ్యాక్ నెక్ 4. ఈ విధంగా నేను దీనికి రౌండ్ నెక్కే ఇస్తున్నానండి. ఈ విధంగా నెక్లు కూడా కట్ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ నెక్లు కూడా కట్ చేసేసుకుందాము. నెక్లు కట్ చేసుకునే ముందే నేనేం చేస్తున్నానంటే మెయిన్ క్లాత్ కూడా, బాడీకి వేసే మెయిన్ క్లాత్ కూడా తీసేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేసేసుకుని బాడీ యొక్క మెయిన్ పార్ట్ కూడా కట్ చేసేసేద్దాము. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి బాడీ పార్ట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్లు కూడా అదే విధంగా తీసేసుకుందాము. 6, 630 అంతకు మించి ఇంకెక్కువైతే తీసుకోకూడదండి. ఫ్రంట్ నెక్ డీప్ అయితే మనం 9 వరకు తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఈ విధంగా బాడీ పార్ట్ తీసి ఒకసారి ఏ విధంగా వచ్చిందో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.